మన మంగళగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ఎంత దోహదపడిందో అదే రీతిలో ఈరోజు మంగళగిరిలో కూడా భారీ మెజారిటీతో లోకేష్ గారు గెలవటం, దానిలో భాగంగా గెలిచిన వెంటనే రెస్ట్ కూడా తీసుకోకుండా లోకేష్ గారు ప్రజల కోసం, ప్రజలు గెలిపించిన గెలుపుకి ధీటుగా ప్రజలకు నేను సేవ చేయాలనే దృక్పథంతో ఉదయం 6 గంటల నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించి ప్రజల్లోకి మమేకమైనటువంటి గొప్ప నాయకుడుగా లోకేష్ బాబు గారి చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా, ఏ అర్జీలు ఇచ్చినా కూడా వెంటనే వాటికి స్పందించి సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా పంపించడం, వెంటనే అర్జీలను చూసి దానికి రిప్లై ఇవ్వాల్సింది కూడా తోటి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం. తద్వారా ఈరోజు ఒక ఉదాహరణ చూసుకుంటే నెల రోజుల్లోనే శానిటేషన్ కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా మంగళగిరి మండలం నీరుకొండ కురగల్లు ఏరియాలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్డు అధ్వానంగా ఉంటే సొంత ఖర్చులతో కూడా లోకేష్ బాబు గారు ఆ రోడ్డుకి గ్రావెల్ అది తొలగించడం, ఇన్నర్ రింగ్ రోడ్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి కూడా వెంటనే మరమ్మతులు చేపించడం అనేది, ఫెన్షన్స్ కానివ్వండి, సిఆర్డిఏలో రైతు కూలి ఫెన్షన్స్ కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కూడా ముందు స్పందించి సంబంధిత డిపార్ట్మెంట్కి అర్జీల రూపాన వెంటనే పంపించేదానికి ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. గతంలో 5 సంవత్సరాల్లో కూడా మేము ఏ అర్జీలు ఇచ్చినా కూడా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈరోజు లోకేష్ బాబు గారు స్వయంగా మాతో, సామాన్య ప్రజలతో లోకేష్ బాబు గారు మాట్లాడుతున్నారంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు భరోసా కల్పించారు. తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భరోసాని కల్పించారో అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరికి అభివృద్ధి చేస్తారనే నమ్మకం మాకు కలిగింది. ఎన్నో రకాలుగా కూడా ఎలక్షన్స్లో బాబు గారు ఇక్కడ ఉండరు, ఆయన అందుబాటులో ఉండరు, ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండరని విష ప్రచారం చేశారు. దానికి ధీటుగా వెంటనే ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడిని లోకేష్ బాబు గారిని చూడటం చాలా ఆనందంగా ఉందని, ఎవరైనా మాలాంటి లీడర్స్ దగ్గరకు వచ్చినా కూడా ముందు అర్జీ లోకేష్ బాబు గారికి ఇచ్చొచ్చామమ్మా, ఆ అర్జీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిని అని ఇంటికి వచ్చి చెప్పి సంతోషంగా ఎంతో కొంత రిలీఫ్ అనేది మాకు కలుగుతుంది, మాకు ఒక భరోసా కలిగిందని ప్రజా దర్బార్ ద్వారా తెలియజేశారు. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని కంటిన్యూ చేస్తా ప్రతి ఒక్కరు కూడా ప్రజా దర్బార్ పెట్టడం, అలాగే స్టేట్ ఆఫీసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2 మంత్రుల్ని స్టేట్ ఆఫీసులో అందుబాటులో ఉండమంటాం, నిన్న మా మహిళా నాయకురాలు హోమ్ మినిస్టర్గా ఉండి ఆవిడ కూడా నెలలో 2 రోజులు మహిళలకి కేటాయిస్తాను, దగ్గరలో ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఎన్డీఏ కూటమిలో ప్రజల కోసం మేము ముందుంటాము, ప్రజల సమస్యలు మేము తీరుస్తామని నాకు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. అదే బాటలో మేము నడుస్తామని ప్రజలకి, ముఖ్యంగా స్టేట్ మహిళలకు కూడా భరోసా ఇవ్వటం, ఇటు లోకేష్ బాబు గారు చేసింది రాష్ట్రం మొత్తం కూడా అనుసరించడం అనేది చాలా సంతోషంగా ఉంది.